చెప్పింది దేవుడు కాబట్టి జరుగుద్దని నమ్మాలంతే, ఇంకేం ఆలోచించడండి. ఇంకొంత ప్రశ్నలు ఉండవు. వర్షం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, మనకి ఎందుకు దేవుడు చెప్పాడు అని కబో అడవిలోకి వెళ్ళాడు, చెప్పిన కారు నరకొచ్చాడు, ఓడగట్టేస్తాడు. ఏంట్రా బిల్డింగ్ షిప్ అని డ్రై ల్యాండ్, నేను బుర్ర పని చేస్తున్నాను నీకు అంటాడు. నా బుర్ర పని చేయద్దు, ఫెయితే పని చేస్తుంది అంటాడు నోవహు. ఏమన్నా చేదస్తం ఎక్కువ, నువ్వేం పేరు పెట్టుకో, దానికి బుర్రలేని తనమని పేరు పెట్టు, చేదస్తం అని పేరు పెట్టు, నువ్వు 100 టైటిల్ ఇవ్వు, ఇక్కడ పేరు మాత్రం దాని పేరు విశ్వాసం. హల్లెలూయా. మొదట మనం ఏమనుకున్నామండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా నిరీక్షణ కలిగి రూఢిగా నమ్మితే. రెండో మాట ఏం చెప్పుకున్నాం, అది వరకు చూడని సంగతులైనా చెప్పింది దేవుడు కాబట్టి నమ్మేస్తే. హల్లెలూయా. ఈ రాజకీయాలు ఎప్పుడైనా చూసామా, ఎక్కడుందా, మరి ఎట్టకారం కాకపోతే వీళ్ళందరూ నీళ్ళు తేలేస్తున్నారు, ఈతరాను అనుకున్నాను. ఒక్కడ దర్జాగా వాళ్ళ కూర్చొని ఉన్నాడు. అయ్యా మా కొరకు తలుపు తీస్తావా, తీద్దామని ఉందో, తాళం చెట్టు పోటీ వేసి ప్రభు. ఎందుకంటే అమాయకుడి కదా, గబుకుని తాళం తీసేస్తాడు, మనిషి కాదు, మొత్తం వరద వచ్చేది లోపలికి. అందుకే ఎంత పెద్ద దైవజనుడికైనా ఆయన చేతులు దేవుడు అన్నీ పెట్టలేదు. కంగారు పడిపోయి తలుపు తీసేస్తే వరద వచ్చేస్తుందిరా బాబు. ఒక ఆత్మ తలుపు తరుచుండుగా నా ప్రాణము తరుక్కుని పోయాను, ఆత్మ కొరకే తలుపు తెరవగా వరద మొత్తం వచ్చాను, చచ్చేది. ఇలాంటి సీన్ ఉండకూడదు. అమాయకంగా యేసుప్రభు తాళం వేసి పట్టుకుపోయాడు. ఎంత పెద్ద దైవజనుడు కానీ కొన్ని తాళం చేసి ఇవ్వలేదు యేసుప్రభు. ఇది ఎవరికి అందాలి, అలా అంతే చాలు, దేవునికి స్తోత్రం. లేకపోతే మొన్న ఒకడు మాట్లాడతాడు, కర్చీపులో అనాయింటింగ్ వచ్చిందట. తప్పేముంది, రాశారుగా, బైబిల్లో ఉందిగా, పౌలు గారు చేతికొట్లు పంపాడుగా, దాన్ని ఏం కాదంటలేదు. ఆ రోజు జరిగింది, ఇంకా ఇప్పుడు జరుగుతుంది, ఇంకా ఎక్కువ జరుగుతుంది నమ్ముతున్నాం. మేము దేవుని ఆత్మలో నమ్మను వాళ్ళమా, అద్భుతాలు నమ్మను వాళ్ళమా, కార్యాలు నమ్మను వాళ్ళమా. కానీ ఆ పేరు మీద చూసి అడవని చూడు రేవెట్టేస్తామంటాం అంతే. పట్టుకో ఈ మాటని, ఏమనుంది వాక్యంలో, మంచి పెందలాడే తేమిలిపోయింది నీకు. దేవుడి స్తోత్రం. అందరికి మారుమూసి రావాలని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పని చేయాలి కొంచెం మరి, లేకపోతే మన చేయి పని చేస్తుంది. దేవుని స్తోత్రం. దేవుడు అందరినీ వాడుకొనును కాక. హల్లెలూయా. ఆల్రైట్, దేవుని బిడ్డలారా, పాయింట్ పట్టుకో. విశ్వాసం అంటే ఏంటనుకున్నావు? ఎప్పుడు ఎక్కడ చూడలేదు, ఎవరు చెప్తే కూడా వినలేదు. మొట్టమొదటిసారిగా దేవుడు చెప్పాడు, అరే ఎప్పుడు చూడలేదు, ఎక్కడ వినలేదు, కానీ చెప్పింది దేవుడు కాబట్టి ఇంకా దాని మీద నువ్వు వర్కౌట్ చేసేయాలంతే. ఆమేన్. మరొక మొక్క కూడా చెప్తాను, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీరు యాక్సెప్ట్ చేయడానికి, అయినా తప్పదు. మార్కు సువార్త 4:40. పరిశుద్ధ గ్రంథాలు లేవా భక్తులకి? అదే కదా మరి. ఆగండి 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 ఆగండి, ఏంటా పదం ఏంటి? మీరు ఇంకను ఏమిటాయి మాట్లాడుతున్నావు? సబ్జెక్ట్ ఏంటి చెప్పండి బిడా. ఇంకా దొరకలేదు పేజీ. చూడండి 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 చూడండి, సందర్భం ఏంటి? శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు, ప్రభువారు అదే దోణిలో ఉన్నారు. వారు ఓడ అమరానికి వెళ్ళి సేద తీరుతున్నారు. ఈలోపు తుఫాను ప్రబలమైపోయింది, విరుచుకు పడిపోయింది, తెరసాపు చినిగిపోయింది, ఓడ బద్దలపై మూమెంట్ వచ్చేసింది, నీళ్ళ చేత దోణి నిండిపోయింది. ఇక మునిగిపోవటమే మిగిలింది, అన్నీ అయిపోయినాయి. వీళ్ళ ధైర్యం, వీళ్ళ ప్రయత్నం, వీళ్ళ కృషి, ఎత్తిపోతలు అన్నీ అయిపోయినాయి. చివరికి వస్తుంది బండి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఆ ఒక్క 7వ మాట మిగిలింది. అప్పుడు ఒకటి తెగిలించి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేము రక్షించిపోతున్నావు, నీకు చింత లేదా అన్నాడు. ప్రభు లేచి బయటకు వచ్చి, హాయ్ గాలి ఆగో, సముద్రం నిమలం అయిపోన్నాడు. అయిపోయింది. అంతవరకు బాగానే ఉంది. అప్పుడు చేటంది అసలు కోటం. వీళ్ళ వైపు చూసి అంటాడు, మీరు ఇంకనూ నమ్మి. అసలు ఆ పదం బాగుందా? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని చెప్పి ఎప్పుడు అనాలా? ఓ కుంటోని నడిపించు, గుడ్డోడి కళ్ళిచ్చు, చచ్చిపోయి లేచి, యారా కళ్ళ ముందు ఇన్ని చేసాను ఇంకా నమ్ముతలేదా
అంటే బాగుంటుంది. నిజమే అని. ఉన్న తెరసాపు చిరిగిపోయిందా, ఓడ బద్దలైపోతుందా, నీళ్ళతో నిండిపోయిందా, మునిగిపోయే మూమెంట్కి వచ్చిందా, ఇంకనూ ఎందుకుంటుంది, ఎంత ఉంది, ఇప్పుడే పోయింది తెరసాపుతో పాటు. దేవునికి స్తోత్రం. యు గాట్ మై పాయింట్ అర్థమైందా? ఇంకనూ నమ్మిక లేదంటే ఇంకనూ ఎందుకు, ఇంతకు ఉంది. బయలుదేరినప్పుడు బేబత్సం ఆదోరి బేబచ్చగానే పాడాం, ఐర్రతిడ్డో హైలేసో అని బయలుదేరాం. కానీ ఈ లోపే మరి ఎంతో పని వచ్చేసింది. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా నమ్మకం లేదా అంటే అంటే ఆరంభములో బయలుదేరినప్పుడు ఏ విశ్వాసం అయితే ఉందో, ఓడ మునిగిపోయే అంత తుఫాను వచ్చినప్పుడు కూడా అదే విశ్వాసం. అట్లా మీకు అర్థమైంది పాయింట్? ఒకవేళ తగ్గితే, అది కనపడకపోతే ఆరంభంలో ఉండిన విశ్వాసం ఏమాయనో అండో, ఇంకా నమ్మకం లేదా అంటాడు. ఇంకా ఎందుకు లేదు, ఇంత కొంత ప్రభా ఇప్పుడే కొంచెం తగ్గిందంటే అసలు ఒప్పుకోడు. ఆ పేపర్ పోయినట్టే, మళ్ళీ రాసుకోవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్టిఫికేట్లో రంగు మారిపోద్ది. సప్లిమెంటరీది కదా అది, ఒరిజినల్ సర్టిఫికేట్ రాదు. అందరికి వచ్చినటువంటి ఎక్లేషన్ సర్టిఫికేట్ రాదు, కొంచెం రంగు చిన్నది మారుతుంది. పాస్ అయ్యి చూసుకోండి, తెలుస్తుందిలే, చూపించక్కర్లేదు. అది నువ్వు కంపార్ట్మెంట్ వాడు కదా, తీసే అంటాడు. తృణీకరించిన ఉద్యోగాలు సవకుమారి ఏమైనా వస్తాయి, మంచి మంచి రావు. ఆ కాగితం చూసేప్పటికీ అవతల పేరు ఏమైనా పోతాం. ఇంకా జాబ్ మేళా అంటే నువ్వు చూసేప్పటికే ఈ మేళానికి కాదు బాబు, జరగ అంటాడు. ఆ సర్టిఫికేట్ రంగు చూస్తే పేరే పని పోద్ది అవతల. 5 సార్లు 6 సార్లు అయితే మొత్తం మార్కులు టోటల్గా అంటాడు. చేయడు అసలు. పోయింది, నీ పేపర్ పోయింది. ఆరంభములో ఏ విశ్వాసం ఉండిందో, మునిగిపోయే దశలో కూడా ఆ విశ్వాసం సస్టైన్ అయితేనే దాని పేరు విశ్వాసం. యాక్చువల్గా ఈ మధ్య కొంచెం పరిస్థితులు బట్టి బలహీనపడ్డా ఆరంభంలో అసలు లెక్కలోకి రాదు, తీసేయి. సండే స్కూల్ మాట్లాడబాకు. 3 ముక్కలు చెప్పాను మీకు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా నమ్మితేనే ఫెయిత్. అది 2, ఇదివరకు చూడని సంగతులైనా చెప్పింది దేవుడు గనక నమ్మితేనే దాని పేరు ఫెయిత్. 3, ఆరంభంలో ఎంత విశ్వాసం ఉండిందో మునిగిపోతున్న దశలో కూడా అదే విశ్వాసం సస్టైన్ అయితేనే దాని పేరు. ఇట్లాంటి విశ్వాసం ఎవరైనా ఉన్నారా? దేవుడు వాళ్ళని కాపాడతాడు. దట్స్ ఆల్ ద మెసేజ్. యెహోవా విశ్వాసులను. ఇంక ఇందులోకి వెళ్తే తెమిలి పని ఏం కాదు, బోల్డ్ ఉంది. అల్ప విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, గొప్ప విశ్వాసులు ఉన్నారు, ఉత్తమ విశ్వాసులు ఉన్నారు, విశ్వాస యోధులు ఉన్నారు, విశ్వాస యాగం చేసిన వారు ఉన్నారు. 100 ఉంది సబ్జెక్ట్. తెమిలిపించింది ఏం కాదు, బోల్డ్ ఉంది గొడవ. కానీ ఇంత పర్యంతము ఈ పూటకి అర్థమైందా? యెహోవా ఎవరిని కాపాడతాడు? ఈ విశ్వాసము నీకు ఉండకపోతే ఇప్పుడే ప్రభువు పాదాలు పట్టుకొని వాక్యాన్ని చదువుకొని, ప్రభువా విశ్వాసమును కర్తవు కూడా నువ్వే కదా, నాకు నిజంగానే అంత విశ్వాసం లేదు, మీరు ఇవ్వండి అడిగితే ఇస్తానన్నారు కదా, నేను వెండి బంగారాలు ధనదానాలను కోరుకోవట్లేదు, సరైన విశ్వాసం నాకు ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేసి అడిగి పొందుకోండి. విశ్వాసుల జాబితాలో నీవు ఉంటే నువ్వు దేవుని కాపుదలు అనుభవిస్తావు జీవితంలో. దేవుడు నిన్ను కాపాడునట్లుగైతే విశ్వాసాన్ని కలిగి ఉండు. ఆమేన్. మరొక మాట చదువుదాం దేవుని వాక్య గ్రంథములో నుంచి. యెహోవా ఎవరిని కాపాడుతాడు? అయిపోయింది. మరొక మాట ఉన్నప్పుడు మళ్ళీ సండే స్కూల్ 145వ కీర్తన 20వ వచనం. అంతే అంతే, ఇంకేం గొడవ లేదు, ఇంకా సింపుల్. ఎవరిని కాపాడుతాడు? 2వ పాయింట్. భూమి మీద అందరూ కూడా దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ఎంత కరుణ గలవాడు. దేవుని ప్రేమ శాశ్వతం, దేవుని ప్రేమ అమరం. దేవుని ప్రేమ గురించి పాడి విని అలిసిపోయాం కనరా బాబు. నువ్వు ప్రేమిస్తున్నావా దేవుని అని చెప్పు. చూసారా సైలెన్స్ ఎంత బేపచ్చంగా ఉందో రా. ద బ్యూటీ ఆఫ్ ద సౌండ్ ఈజ్ సైలెన్స్ అని ఎవరు అన్నట్టు ఉంది పరిస్థితి. దేవుని ప్రేమ గురించి రకరకాలుగా వర్ణించాం, పాడాం, పాడుతూనే ఉంటాం. ఎన్ని తరాలకైనా తిరిగేదేం కాదు, దేవునికి స్తోత్రం, నడుస్తూనే ఉంటుంది అది. కానీ ఇప్పుడు నీవెంత ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? నీ ప్రేమే నన్ను. ఇప్పుడు యేసు ఏమనాలి? నీ ప్రేమ నన్ను మురిపించానని ప్రభు అనాలా. పరమగీత కన్య గురించి ప్రభు మాట సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. ఇంత ప్రేమ నా మీద కనపరిచావని ఆయన సాటిస్ఫై అయ్యాడు, మెచ్చుకున్నాడు.
నా మనం ఏమిటంటే యేసు సంతృప్తి పడదగిన, కనీసం గుర్తింపదగిన స్థాయిలో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? యేసుని ఎందుకు ఆరాధిస్తున్నావు? ఆయన ప్రేమ గలవాడు కనుక. యేసుని ఎందుకు ఆరాధిస్తున్నావు? ఆయన జాలి కలిగిన దేవుడు, అద్భుతాలు చేస్తాడు, మేలులు చేస్తాడు, ఆశీర్వాదం చేస్తాడు. అబ్బా అది ఇది బీభత్స. యేసుని ఎందుకు ఆరాధిస్తున్నావు? నాకు ఆయన అంటే ప్రేమ గనక అనే ఆన్సర్ ఒకటే, ₹1,00,00,000. ఇవన్నీ సండే స్కూలే. అందుకనే నీ మేళ్లకు అలవాటయ్యే అన్న పదం తీసేసి నీ ప్రేమకు అలవాటయ్యే నీ పాదము వదలకుంటే. కొంతమంది ఇప్పుడు అదే పాడుతున్నారు అనుకో, వాళ్ళ స్థాయి అయితే మనం ఉపదేశం చెప్పినా, ఇలా పాడమని చెప్పినా, ఇది మన ఉపదేశం స్థాయి అని చెప్పినా సరే లోపలికి వెళ్దాం. కుళాయి కింద పాత్ర తిరగేసి ఎత్తే నిండుతుందా? తెరవాలా? దేవుని స్తోత్రం. అందరూ బాగున్నారా? బాగుండాలని చెప్తున్నాను ఈ మాటలు మీకు. ఆమేన్. కనుక దేవుని వాక్యమును బట్టి మీతో మనవి చేస్తున్న సంగతి ఏంటంటే, ఉపదేశాన్ని మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ప్రియులారా. దేవుడు ఆశీర్వదిస్తాడు, మంచిదే. దీవెనలు ఇస్తాడు కాబట్టి, స్వస్థత ఇస్తాడు కాబట్టి, మేలులు చేస్తాడు కాబట్టి ఆయనకి స్తోత్రం చెబుతున్నావా? మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న వేడి మిగల అగ్ని గుండమును తప్పించడానికి సమర్థుడు. తప్పించకపోతే మా ప్రభు కోసం చచ్చిపోతాం తప్ప ఆయన మార్గం వదిలిపెట్టడం ఇష్టం లేని పని చేయమన్నానని. మరి కాపాడతాడు కాబట్టి నమ్ముకున్నాం, కాపాడకపోతే ఎందుకని వెళ్ళి కలిసిపోతామండి? చిచ్చి, దేవుని వల్ల మేలులే పొందేదమ్మా, కీడు పొంద తగదా? ఎంతకాలం మేలులు పొందే కదా, కొంతకాలం కీడు పొందాం. అలా ఎవరిని ఫీల్ అవుతాడు అసలు? కీడు ఎందుకు పొందాలి? ఇటు తలంపులు నెగిటివ్ థాట్స్ చేసినప్పుడు పో. మరి వచనాలు ఏం చేస్తావు బైబిల్? మరి అమ్మా, ఇక్కడ స్వస్థతలు, దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు శరీరములో మాత్రమే మేలు చేస్తాయి, కానీ శ్రమలు పరిశుద్ధతను సంపూర్ణం చేసి మహిమకు తీసుకెళ్తాయి. ఏది ఎక్కువ మేలు, ఏది ఎక్కువ ప్రయోజనం? ఇవాళ క్లాసులన్నీ బాయ్కట్ చేస్తున్నాం, ఆడుకోండి అంటే కలిగే సంతోషం కంటే పరీక్ష పెట్టి సర్టిఫికేట్ ఇస్తే వచ్చే సంతోషం ఎక్కువ ఉంటుంది. మరి మనది ఏ బ్యాచ్యో? దేవుని స్తోత్రం. క్యాంటీన్లో కూర్చొని బజ్జీలు జిలేబీలు తింటే కాలేజీకి వెళ్ళినట్టు కాదు. క్లాసులో కూర్చొని సబ్జెక్ట్ నేర్చుకుంటే పరీక్షల్లో పాస్ అయ్యేంత మ్యాటర్ పొందుకొస్తే ఆడు చదువు. ప్రభువుకు స్తోత్రం, మీకు వందనాలు. దేవుడు తను ప్రేమించు వారందరినీ కాపాడుతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమించు వారి కనుక ఆయన సంకల్పముచ్చును పిల్లవారందరికీ మేలు కలుగుటకే సమస్తము. దేవుని ప్రేమించే వారికి సింపుల్ లాజిక్. నువ్వు ఎలాగున్నా నిన్ను అలాగే ప్రేమించాడు కదా దేవుడు. తన కోరుకున్న స్థాయికి వచ్చాక ప్రేమించడం స్టార్ట్ చేశాడా? ప్రేమించి తన స్థాయికి తెచ్చుకుంటున్నాడు. దేవుడు మనం ఎలాగున్నా దేవుడు ప్రేమించినప్పుడు దేవుడు ఏం చేసినా మనం ప్రేమించాలి. నువ్వు ఎలాగైతే, నేను ప్రేమ గలవాడవైతే, కనికర గలవాడైతే, జాలి గల దేవుడు అయితే, నీ కండిషన్లో మండిపోను. నువ్వు పెట్టిన కండిషన్లో దశంబాగా యేసుప్రభు పెడితే మనం ఎప్పుడో పోదాం. వితౌట్ ఎనీ కండిషన్ గాడ్ ఈస్ లవింగ్ us, రైట్? ఏ షరతు లేకుండా ఆయన ప్రేమిస్తుంటే, నీ ప్రేమ గొప్పది, నా మనసు మారదు పాడవు, కానీ మూమెంట్ అదే కదా. ఏముంటుంది వాక్యం? ఆయన్ని ప్రేమిస్తే ఆయన కాపుదల ఉంటుంది. నీకేమో టీవీ అంటే ఇష్టం, తిండి అంటే ఇష్టం, వెండి అంటే ఇష్టం, బంగారం అంటే ఇష్టం, సోక్ అంటే ఇష్టం, మేకప్ అంటే ఇష్టం, రంగులంటే ఇష్టం, నీకు అవన్నీ ఇష్టం. యేసు అంటేనే కష్టం. కానీ నన్ను దిద్దుము నన్ను తోడగు నాయనా. మళ్ళీ ఎంత అందమో, చాలా అంతగాను. చాలా మారులు తప్పిపోతిని, ఎంత అందంగా చెప్పావయ్యా. మార్రా బాబు, ఇప్పుడైతే కూటమేంటి?
దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. జ్ఞానము గల తండ్రి వనొచ్చు బా. హల్లెలూయా. మారా సంగీత స్వరాలకి కళలకి పరలోకం పొలగించిపోదు. మార్పు విషయమై పరలోకం ముందు సంతోషం కలిగాను. మార్పు వస్తే సంతోషపడిపోతాడే. మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల్లో ప్రసంగికుడు ఉండొచ్చు, గాయకుడు ఉండొచ్చు, ఆయనకి ఎక్కదావు. మారితాడు, ఎంత పాపైనా ముద్దొచ్చేస్తాడు అంతే. ఈడ నాకు కావలసినోడు అంటాడు. ఇప్పటికైనా ఆలస్యం అయిపోయింది, ఇప్పటికైనా మారితే చాలు, యేసుప్రభు సంతోషపడిపోతాడు. ఆమేన్.